मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि इन लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है इंशाल्लाह। జస్ట్ ఒక కార్పొరేట్ సీట్ గెలిచాకే వీళ్ళ ఆలోచనలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. గెలిచి నెక్స్ట్ మీటింగ్ ఒరిజినల్ ఫేస్ చూపించారు. ముంబ్రా మొత్తం గ్రీన్ కలర్ లో మార్చేస్తారంట. ఈ విషయం కొంచెం బ్యాక్లాష్ అయ్యేసరికి ఇవి వెంటనే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏమంటుంది, లేదు లేదు గ్రీన్ కలర్ అంటే ముస్లింకి సంబంధించింది కాదు, నేను చెప్పలేదు, అలా చెప్పలేదు, మా ఎంఐఎం పార్టీ సింబల్ గ్రీన్ కలర్ లో ఉంటది, సో అందుకు పార్టీ ఆ ముంబ్రా మొత్తం కూడా ఈ పార్టీ ఫ్లాగ్స్ తో నింపేయాలని చెప్పి అన్నాను లేదు అంట. ఎనీవే ఈవిడ గెలిచిన నెక్స్ట్ డే నుంచే పనులు మొదలెట్టింది. అంటే ఆ ముంబ్రాలో ఉన్న చెత్త అంతా క్లీన్ చేయడం మొదలెట్టింది. అంటే చెత్త క్లీన్ చేసి మైట్ బి ఆ గ్రీన్స్ తో నింపుతుందేమో, గ్రీన్ కలర్ తో కొన్ని రోజుల్లో. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందా వీళ్ళ ఆలోచనలు. నెక్స్ట్ ఈ వీడియో చూడండి. जी आज जैसा उन्होंने कहा कि अलीनगर को सीतानगर बनाना है. చూడండి ఇప్పుడు ఈవిడ గెలిచాక ఆ బీహార్ ఎమ్మెల్యే ఈవిడి బీహార్లో ఒక ఏరియా అంతా సీతానగర్గా మారుస్తుందంట. అంటే మన హిందువుల కోసం. అంటే ఏంటి, ఇప్పుడు ఆవిడే ముస్లిం గెలిస్తే ముస్లిం కమ్యూనిటీ పెంచుదా అంటుంది, ఈవిడ హిందూ రీజియన్ గెలిపిస్తే ఈవిడ సీతానగర్ రామనగర్ ఇలాంటివి చేస్తా అంటున్నారు. అసలు వీళ్ళకి ఓట్లు వేసేది దేనికి? ఇలా రిలీజియన్ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తారనా లేకపోతే రిలీజియన్ ప్రొపోగేట్ చేస్తారనా? పేద ప్రజలకి సామాన్యులకి మంచి చేస్తారని ఉద్దేశంతో మనం ఓట్లేస్తాం. మనకి పొలిటీషియన్స్లో కావాల్సింది ఏంటి? స్కూళ్ళు, ఎడ్యుకేషను, రోడ్లు, హెల్త్, ఇవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ఉంది. ఒకసారి రిలీజియన్ నమ్ముకున్న కంట్రీస్ అన్ని చూడండి, సోమాలియా, పాకిస్తాన్, నైజీరియా ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. అదే ఒకసారి చైనా చూడండి, చైనాలో 91% అందరూ ఎథిస్టులే ఉంటారు, ఎవ్వరూ ఏ దేవుని నమ్ముకోరు. వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, మన దేశ అభివృద్ధి ఎలా ఉంది. సో ఈ అప్కమింగ్ జనరేషన్స్ అన్నీ కూడా ఈ రిలీజియస్ మధ్యలో పడిపోయి అసలు నిజమైన అభివృద్ధి మర్చిపోతున్నారు. ఎందుకంటే ప్రజలను మతం మధ్యలో తోసేశాక వీళ్ళకి ఏంటి, హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియన్ గొడవలు కొట్టుకుంటారు. వీళ్ళు చేయాల్సిన స్కామ్లు చేసేసి హ్యాపీగా ఎంత కావాలో సంపాదించేసుకొని ఫారెన్ కంట్రీస్ సెటిల్ అవుతాయి తర్వాత. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రతి పొలిటీషియన్ వాళ్ళ పిల్లల్ని ఫారెన్ కంట్రీ చదివిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళకి రియాలిటీ తెలుసు. ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి అన్నీ తెలుసు రియాలిటీ వాళ్ళకి. అవి తెలుసు కాబట్టి ఫారెన్లో చదువుకుంటున్నారు. మనం మాత్రం ఇలా హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియన్ గొడవ ఆడుకుంటూ రోజు టైంపాస్ చేసుకుని ఎలక్షన్ టైం ఆగానే ఓట్లు వేసేసి మళ్ళీ సంక్రాంతి 5 ఏళ్ళను. కొంచెం కళ్ళు తెరిచి ప్రశ్నిస్తే మీకే మంచిది. ఇప్పుడు వీళ్ళని గుడి కట్టడానికి, మసీదు కట్టడానికి మనం ఓట్లే లేదు, అవి చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు వాళ్ళ పని. అసలు పాలిటిక్స్ని రిలీజియన్ ఎందుకు బ్లెండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అలా బ్లెండ్ చేసే వాళ్ళని చెప్పి తీసుకొట్టండి.